అయితే టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. వైజాగ్లో జరగబోతున్న ఈ టోర్నమెంట్ కోసం అందరూ కూడా జోష్గా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. మనతో పాటు అయ్యప్ప గారు ఉన్నారు. సార్, ఈ టోర్నమెంట్ అనేది చాలా స్పెషల్, వైజాగ్లో జరగబోతుంది అండ్ ఒక మంచి కాజ్ కోసం ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ టోర్నమెంట్ గురించి అండి, ఎందుకంటే ఇది ఒక కాజ్, చాలా మంచి కాజ్. ఎందుకంటే రేపటి జనరేషన్ కోసం, రేపటి తరాల కోసం చాలా ఇంపార్టెంట్ మూవ్ ఇది. డిఎస్పీ రాంబాబు గారు ముందుండి దీన్ని నడిపించడం, మా శ్రీకాంత్ తను డెఫినెట్గా ఇప్పుడు కాదు 22 ఏళ్ళ నుంచి మేము కాజ్ కోసం ఇక్కడ టీసీ అనేది ఫామ్ చేసి ఆడుతున్నాం. సో దాంట్లో భాగంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇదేంటంటే నాట్ ఓన్లీ వీఆర్ జస్ట్ ఎడ్యుకేటింగ్ పీపుల్, వీఆర్ కమింగ్ అండ్ వీఆర్ షోయింగ్ అవర్ స్కిల్స్ విత్ గేమ్ ఆఫ్ క్రికెట్. ఎందుకంటే ఫిట్నెస్ లేకపోతే గ్రౌండ్కి వచ్చి ఆడడం ఎందుకంటే జోక్ కాదు, రేపు సడన్గా వచ్చి క్రికెట్ ఆడేది కాదు. అండర్ లైట్స్ డెఫినెట్గా మాకు ఒక 1 month 15 days ప్రాక్టీస్లు అన్నీ జరుగుతాయి. సో దానివల్ల తెలియకుండా గ్రౌండ్కి వెళ్తాం, ఫిట్నెస్ వస్తుంది. మేము ఎప్పుడు చేయింది ఒక సడన్గా చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ అస్ అండ్ ఫర్ ది ఫ్యూచర్ కిడ్స్ ఆల్సో. వైజాగ్ పీపుల్కి ఏం చెప్పబోతున్నారు ఈ టోర్నమెంట్ గురించి? మేము అంత దూరం మీ ముందుకు వచ్చి క్రికెట్ ఆడడానికి వస్తున్నాం. సో మీరు కూడా అక్కడికి వచ్చి ఈ గేమ్ని చూసి ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మొత్తం గ్రౌండ్ని ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వైజాగ్లో జరగబోతున్నటువంటి ఈ టోర్నమెంట్ కోసం అయితే సెలబ్రిటీలు అలాగే టీవీ ఆర్టిస్టులు అలాగే కార్పొరేట్స్ వీళ్ళందరూ కూడా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ మ్యాచ్ అయితే ఆడడం జరుగుతుంది. కాబట్టి వైజాగ్లో February 28 అండ్ March 1న జరగబోతున్న ఈ మ్యాచ్కి మీరు కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఆయన చెప్తున్నారు. ఇది అయ్యప్ప గారితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలం తరాని, మెగా 9 TV, హైదరాబాద్ నుంచి.